ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెడికల్ మీడియా టెక్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి యాంటీకోయాగ్యులెంట్స్. యాంటీకోయాగ్యులెంట్స్ అనేది వివిధ రకాలుగా ఉంటుంది. సో యాంటీకోయాగ్యులెంట్ అని అంటే ఏంటి అంటే రక్తం గడ్డగట్టకుండా చేసే పదార్థాన్ని యాంటీకోయాగ్యులెంట్ అంటారు. సో మనం రక్తం మన బాడీలో నుండి బ్లడ్ బయట తీసిన తర్వాత 5 minutes స్లోగా అది పూర్తిగా గడ్డగట్టుకుపోతుంది. సో దాన్ని టెస్ట్లకు చేయడానికి అది మనకు యూజ్ అవ్వదు, కాబట్టి మనకు యాంటీకోయాగ్యులెంట్ అనేది అవసరం. సో కోయాగ్యులం అని అంటే అర్థం ఏంటంటే గడ్డగట్టడం. సో యాంటీ అని అంటే మనకి దానికి రివర్స్గా పనిచేసేదాన్ని యాంటీ అంటాం, యాంటీ కోయాగ్యులెంట్. సో రక్తం గడ్డగట్టకుండా చేసే పదార్థాలన్నిటినీ మనం యాంటీ కోయాగ్యులెంట్స్ అని అంటాం. ఇవి చాలా రకాలు ఉన్నాయి. ఈడిటిఏ ఉంది, హెపారిన్ ఉంది, సోడియం సిట్రేట్ ఉంది, డబుల్ ఆక్సలేట్ ఉంది. చాలా వివిధ రకాలుగా యాంటీ కోయాగ్యులెంట్స్ అనేటివి ఉంటాయి. ల్యాబ్లో ఎలాంటి యాంటీ కోయాగ్యులెంట్స్ యూజ్ చేస్తామో వాటికి సపరేట్ ట్యూబ్స్ అనేటివి ఉన్నాయి. సో ఎలాంటి ట్యూబ్లో ఏ టెస్ట్ చేయొచ్చు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ల్యాబ్లో అందరికీ తెలిసిన ట్యూబ్ వచ్చేసి ఈడిటిఏ ట్యూబ్. ఈడిటిఏ ట్యూబ్ అంటే అది లావెండర్ కలర్ ఉంటుంది, పర్పుల్ కలర్ అని కూడా అంటారు. సో ఆ ట్యూబ్లో మనము నార్మల్గా చేసే టెస్ట్లు ఏంటి అంటే బ్లడ్ గ్రూపింగ్ చేయొచ్చు, బ్లడ్ ఎంత ఉంది పర్సంటేజ్ చేయొచ్చు, సిబిపి అంటే టోటల్ బ్లడ్ పిక్చర్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటే సిబిపి అది చేయొచ్చు, అండ్ పెరిఫెరల్ స్మియర్ చేయొచ్చు. ఇలాంటి వివిధ రకాలైన టెస్ట్లకు మనం లావెండర్ కలర్ది యూజ్ చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్. రెడ్ కలర్లో క్లాట్ యాక్టివేటర్ అనేది ఉంటుంది. సో ఇది రక్తం గడ్డగట్టేలా చేస్తుంది. సో అది వచ్చేసి మనము బయోకెమిస్ట్రీ టెస్ట్కి అండ్ సిరాలజీ టెస్ట్కి యూజ్ చేయొచ్చు. బయోకెమిస్ట్రీలో ఎల్ఎఫ్టి, ఆర్ఎఫ్టి అండ్ లిపిడ్ ప్రొఫైల్, క్రియాటినైన్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ టెస్ట్లకు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి సిరాలజీలో హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ, విడిఆర్ఎల్, హెచ్సివి టెస్ట్లు, సిఆర్పి అండ్ ఆర్ఎఫ్ ఫ్యాక్టర్ ఇలాంటి టెస్ట్లకు కూడా మనం రెడ్ కలర్ ట్యూబ్ అనేది యూజ్ చేస్తాం. యాజ్ యూజువల్గా కొన్ని పెద్ద పెద్ద ల్యాబ్స్లో అయితే సేమ్ రెడ్ కలర్ ప్లేస్లో ఎల్లో కలర్ కూడా యూజ్ చేస్తారు. ఎందుకు అని అంటే ఎల్లోలా సపరేట్ చేసే జెల్ అనేది ఉంటుంది. బ్లడ్కి అండ్ సీరంకి సపరేట్ చేయడానికి ఒక జెల్ ఉంటుంది. సో ఆ ఎల్లో కలర్ ట్యూబ్ అనేది యూజ్ చేస్తారు. దాంట్లో కూడా సేమ్ టెస్టులు చేయొచ్చు. రెడ్ కలర్ ట్యూబ్లో ఎలా టెస్ట్ చేస్తామో ఎల్లో కలర్ ట్యూబ్లో కూడా సేమ్ టెస్టులు చేయొచ్చు. బయోకెమిస్ట్రీ టెస్టులు అన్నీ చేయొచ్చు అండ్ సిరాలజీ టెస్టులు కూడా చేయొచ్చు, హార్మోన్స్ టెస్ట్ కూడా చేయొచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి గ్రే కలర్ ట్యూబ్. ఇది కూడా కామన్గా అన్ని ల్యాబ్లో యూజ్ చేస్తారు. సో ఇది గ్లూకోజ్ టెస్ట్, బ్లడ్లో గ్లూకోజ్ ఎంత ఉంది, షుగర్ పేషెంట్లకు యూజ్ చేసే టెస్ట్. ఇది బ్లడ్లో గ్లూకోజ్ ఉందా లేదా, ఎవరికైనా గ్లూకోజ్ ఉందా లేదా తెలుసుకోవడానికి గ్రే కలర్ ట్యూబ్ అనేది యూజ్ చేస్తారు. సో గ్రీన్ కలర్ ట్యూబ్ అనేది మనకి హెపారిన్ ఉంటుంది దాంట్లో. ఇది మనకి ఆస్మాటిక్ ఫ్రాగిలిటీ అనే టెస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి బ్లూ కలర్ ట్యూబ్, దాంట్లో పీటీ, ఏపీటీటీ గురించి మనం తెలుసుకోవచ్చు ఆ ట్యూబ్లో. సో ఇవి నార్మల్గా అన్ని ల్యాబ్లో యూజ్ చేసే ట్యూబ్స్ అనేవి. దీంట్లో యాంటీకోయాగ్యులెంట్స్ ఉంటాయి. ఇంకొక ట్యూబ్ వచ్చేసి ఈఎస్ఆర్ ట్యూబ్. అది బ్లాక్ కలర్ ఉంటుంది, దాంట్లో సోడియం సిట్రేట్ ఉంటుంది. అది ఈఎస్ఆర్కి యూజ్ చేసుకోవచ్చు, బ్లాక్ కలర్ ట్యూబ్. అండ్ లావెండర్ కలర్ ట్యూబ్లో కూడా ఈఎస్ఆర్ ఇన్స్ట్రుమెంట్ ఏ ల్యాబ్లో అయితే ఉన్నట్లయితే సిబిపి ఏ టెస్ట్లో చేస్తామో అది ఈఎస్ఆర్ కూడా యాస్పిరేట్ చేయొచ్చు. కానీ కొన్ని ల్యాబ్లో ఈఎస్ఆర్కి వేరే మెథడ్ యూజ్ చేస్తారు కాబట్టి సిట్రేట్ బ్లాక్ కలర్ ట్యూబ్లో డైరెక్ట్ ఈఎస్ఆర్ ట్యూబ్ అనేది ప్రిక్ చేసి ఈఎస్ఆర్ టెస్ట్ అనేది చేసుకోవచ్చు. సో బ్లాక్ వచ్చేసి ఇప్పుడు మనకి ఈఎస్ఆర్, ఎల్లో అండ్ రెడ్ సేమ్ టెస్ట్లకు యూజ్ చేస్తాము. హెపారిన్ వచ్చేసి మనకు ఆస్మాటిక్ ఫ్రాగిలిటీ టెస్ట్ యూజ్ చేస్తాము. సో బ్లూ కలర్ వచ్చేసి మనం పీటీ, ఏపీటీటీకి యూజ్ చేస్తాము. వాయిలెట్ కలర్ వచ్చేసి సిబిపి, ఈఎస్ఆర్ అండ్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్, డబ్ల్యూబీసీ కౌంట్ అవన్నీ తెలుసుకోవడానికి మనకు లావెండర్ కలర్ యూజ్ చేస్తాము. రెడ్ కలర్ కూడా సేమ్ క్లాట్ యాక్టివేటర్ కాబట్టి బయోకెమిస్ట్రీ అండ్ సిరాలజీ ల్యాబ్లో యూజ్ చేస్తాము. సో తెలుసుకున్నారు కదా ఈ ట్యూబ్స్ గురించి. నెక్స్ట్ వీడియోలో మనము ఆర్డర్ ఆఫ్ డ్రా గురించి తెలుసుకుందాం. అంటే ఏ ట్యూబ్ ఫస్ట్ ఆర్డర్లో తీసుకోవాలి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్.
లావెండర్ కలర్ది ఫస్ట్ తీసుకోవాలా లేకపోతే ఎల్లో కలర్ ట్యూబ్ ఫస్ట్ తీసుకోవాలా, ఏ ట్యూబ్ ఫస్ట్ తీసుకోవాలి, ఏ ట్యూబ్ తర్వాత తీసుకోవాలి, ఒక పేషెంట్కి అన్ని ప్రొసీజర్స్ ఉన్నట్లయితే ఏది ఫస్ట్ తీసుకోవాలని మనం ఆర్డర్ ఆఫ్ డ్రా గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.